So next example, we'll see, suppose there is a in bank project working. Uh, yeah, it's recording started. Okay. So మనం వన్ సో ఎగ్జాక్ట్ గా మనం యూనియన్ అండ్ ఎక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేస్తామని మనం ఇప్పుడు చూద్దాము. సో దేర్ మైట్ బి సిచ్యువేషన్. సో వీ హ్యావ్ ద బ్యాంక్ టేబుల్ వేర్ ద అకౌంట్స్ టేబుల్ మీన్ అకౌంట్స్. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే మన అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఉంది. కానీ ఈ అకౌంట్ ఈ కస్టమర్ ఐడి ఏ అయితే కస్టమర్ ఐడికి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఉన్నాయి. అతని అకౌంట్ ఐడి, అతని అకౌంట్ నెంబర్, అకౌంట్ ఐడి మీన్స్ అకౌంట్ నెంబర్. సో అతని డీటెయిల్స్ ఉన్నాయి. బట్ అతనికి ఎన్ని లోన్స్ ఉన్నాయి? ఒక బ్యాంక్ లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, క్రెడిట్ కార్డు ఉండొచ్చు, చెకింగ్స్ లైక్ కరెంట్ అకౌంట్స్ ఉండొచ్చు. మీకు అదే బ్యాంక్ లో మీకు పర్సనల్ లోన్ ఉండొచ్చు, లేకపోతే హోమ్ లోన్ ఉండొచ్చు, లేకపోతే కార్ లోన్ ఉండొచ్చు. ఎన్ని లోన్స్, డిఫరెంట్ లోన్స్ ఉంటాయి. మీకు లోన్స్ ఉంటాయి. మీ అకౌంట్ మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఇట్లా క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, సేవింగ్స్ అకౌంట్ కావచ్చు. సో మీకు ఒక పర్సన్ది మీకు కన్సాలిడేటెడ్ రిపోర్ట్ కావాలి, డెఫినెట్గా అవసరం పడుతుంది. సో ఎందుకు ఎలాంటి కేసెస్లో అవసరం పడుతుంది మనం చూద్దాం, అప్పుడు మీకు మోర్ క్లారిటీ వస్తుంది. సో ఒక పర్సన్ అసలు అతని ఇన్ఫర్మేషన్ మీకు కావాలి. మీ బ్యాంక్లో అతని ఆపరేషన్స్ ఏంటి, ఎలా చేస్తుంది, అతనికి ఏ అకౌంట్స్ ఉన్నాయి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక ఫైనల్ రిపోర్ట్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో అదేం పని నేను చెప్తాను, ఎలాంటి సిచ్యువేషన్స్ లో అవసరం పడుతుంది, మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. సో అట్లా. సో దానికోసం ఏంటంటే లోన్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవడానికి మనం ఏదైనా టేబుల్స్ మనం సపరేట్ చేస్తాం కదా, మనం లోన్స్ టేబుల్ మనం బ్యాంక్ డీబీలో క్రియేట్ చేయాలి. Yesterday I created for testing. So let me add that. Okay, so no problem. I will share this script to you also, guys. So again, I'm creating the tables flow because whenever we create, I mean, మనం ఇనిషియల్ గా బ్యాంక్ డీబీ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ ఐ థింక్ 3 tables క్రియేట్ చేసినాము. These two are newly today's created, graduate and student. Previously accounts, customers, transactions కదా. సో లోన్స్ టేబుల్ నేను ఇప్పుడు క్రియేట్ చేస్తాను, ఎందుకంటే లోన్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవడానికి. సో నేను ప్రస్తుతానికి లోన్స్ టేబుల్ అయితే స్క్రిప్ట్ చేశాను, సమ్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాను. It was created. Okay. సో సమ్ డేటా జస్ట్ మీకు తెలుసు, సింపుల్ లోన్ టేబుల్స్ లో ఏమున్నాయి అనేది మనం చూద్దాం. ఓకే. సో ఏముంది ఇక్కడ చూడండి, మీరు కాలమ్స్ ఏమేమి ఉన్నాయి, లోన్ ఐడి. సో లోన్ ఐడి లైక్ కస్టమర్, సేమ్ లైక్ కస్టమర్ ఐడి, ఎవరైతే కస్టమర్ ఐడి ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో కస్టమర్ ఐడి వచ్చేసి మనం ఆల్రెడీ ఫారిన్ కి తీసుకుంటాం. చూడండి, కస్టమర్ ఐడి వచ్చేసి ఫారిన్ కి, రెఫరెన్సెస్ కస్టమర్ టేబుల్. ఓకే. ఎందుకంటే ఏ కస్టమర్ ఏ లోన్ తీసుకున్నాడు అనేది కస్టమర్ టేబుల్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. సో కస్టమర్ ఐడి, అతను ఏ లోన్ టైప్, హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్, ఏవనేది కైండ్ ఆఫ్ లోన్స్, అమౌంట్ తీసుకున్నాడు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎప్పుడు లోన్ స్టార్ట్ డేట్, ఎప్పుడు లోన్ ఎండ్ డేట్, దిస్ కైండ్ ఆఫ్ ద బేసిక్ లోన్ థింగ్స్. మనం ఎవరు లోన్ తీసుకున్నా ఇవన్నీ, ఎంత అమౌంట్, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏ టైప్ ఆఫ్ లోన్, కార్ లోన్, ది బేసిక్ డీటెయిల్స్ ఆల్వేస్ స్టోర్ ఇన్ ద లోన్స్ టేబుల్. సో మనం లోన్స్ టేబుల్ క్రియేట్ చేసినాం, సమ్ కాలమ్స్ విత్ సమ్ డేటా. ఓకే, సమ్ శాంపుల్ డేటా. ఓకే. సో ఇప్పుడు లోన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, సేమ్ కస్టమర్ సేవింగ్స్ అకౌంట్ ఉండొచ్చు, క్రెడిట్ ఉండొచ్చు, అతని పర్సనల్ లోన్ ఉండొచ్చు, హోమ్ లోన్ ఉండొచ్చు, ఏమేమి ఉన్నాయి. సో అతను యాక్టివిటీ చెక్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టెల్ యూ సమ్ పాయింట్స్ బిఫోర్ యూసింగ్ దట్ ఎగ్జాక్ట్ యూస్ కేస్ సో దట్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఫర్ యూ. There in future, some guys like the bank managers, there are relationship managers, different managers are there, no?
So comprehensive financial overview. So this query offers a broad view of customer financial activities by combining information about the customer loans and account details. This allows you quickly to understand a కస్టమర్ ఫైనాన్స్ హెల్త్ అండ్ కమిట్మెంట్స్. సో మీరు ఎవరైనా బ్యాంక్ సీనియర్ పీపుల్ ఎవరైనా స్పెసిఫిక్ కస్టమర్, అతని యాక్టివిటీస్ ఏంటి, అతను ఎన్ని డీటెయిల్స్, అతని లైక్ లోన్ అండ్ అకౌంట్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ యాక్టివిటీస్, ఓకే, ఫైనాన్షియల్ హెల్త్ అండ్ కమిట్మెంట్స్, ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ చూడాలనుకునే ఫైనాన్షియల్ ఓవర్ వ్యూగా. సో ఈ మనం ఇట్లా లోన్స్ ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్స్ ఎలా కంబైన్ చేస్తాం అనేది మనం చూద్దాము. సో ఎనీహౌ విల్ డూ దట్ implementation, then we'll discuss about that points that will make very sense. Okay, so I'll just use query, so which is already written. So simple query, so it's not a big query or simple select statements. One, this is the one select statement, first select statement, sorry, yeah. So select loan ID, loan type, loan amount, first name, loan interest rate, and C dot customer name first name తీసుకున్నాను as name. లోన్స్ టేబుల్ ని జాయిన్ చేసినాను, సింపుల్ జాయిన్ మనకు తెలుసు. సో లోన్స్ టేబుల్ లో కస్టమర్ ఐడి అండ్ అకౌంట్స్ టేబుల్ లో కస్టమర్ ఐడి, కస్టమర్స్ టేబుల్ లో కస్టమర్ ఐడి, బోత్ ఆర్ సింగ్. సో మనం కస్టమర్ నేమ్ ఒకటి తెచ్చుకున్నాం కస్టమర్ టేబుల్ నుంచి, జస్ట్ నేమ్. సో అతనికి అవైలబిలిటీ ఉన్న లోన్స్ అన్ని మనం చూస్తాం సింపుల్. సో అతనికి కార్ లోన్ ఉంది, హోమ్ లోన్ ఉంది, ఓకే, ఇంత డబ్బులు తీసుకున్నాడు, ఓకే. సో అతనికి ఏ అకౌంట్స్ ఉన్నాయి, సేవింగ్స్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, అకౌంట్స్ టేబుల్ తో మ్యాచ్ చేస్తున్నాం. ఇది లోన్ టేబుల్ అకౌంట్, అతనికి సేవింగ్స్ అకౌంట్ ఉందా, ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, సేవింగ్స్ అకౌంట్ ఉంటే, తర్వాత క్రెడిట్ కార్డ్ ఉందా, చెకింగ్ అకౌంట్ ఉందా, అది సెకండ్ పార్ట్ లో, సెకండ్ కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్. ఓకే, సో ఎందుకంటే ఇది రేట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. సో మనం ఏంటంటే చెప్తాను ఇది ఎందుకు ఇట్లా వచ్చింది అనేది కూడా విల్ డిస్కస్. సో మనం ఇక్కడ టేబుల్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది టైప్, అమౌంట్, అతనికి ఏ అకౌంట్ ఉంది, అకౌంట్ టైప్, సేవింగ్స్ ఉంది, చెకింగ్ ఉంది, ప్రస్తుతానికి మనం తీసుకున్న కస్టమర్కి అయితే ఉంది, అతని నేమ్ ఏంది, ఓకే. సో అది గైస్. సో ఇప్పుడు మీకు ఏంటంటే అతని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఇవి రెండు కంబైన్ చేస్తే జస్ట్ యూనియన్ యూజ్ చేసినాం. సో అప్పుడు మనకి ఇప్పుడు రిపోర్ట్ ఏమవుతుంది, అతన్ని ఇక్కడ లోన్ ఇన్ఫర్మేషన్, అతనికి ఏ లోన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మీరు మ్యాచ్ చేయండి. ఇక్కడ లోన్ ఐడి ఉండేది, ఇక్కడ డిఫరెంట్ ఐడి ఉంది, అకౌంట్ ఐడి. ఇక్కడ లోన్ టైప్ వచ్చేసి ఇక్కడ కాలమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లోన్ టైప్ ఉంది, ఇక్కడ సెకండ్ వచ్చేసి అకౌంట్ టైప్ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఇక్కడ ఇక్కడ బ్యాలెన్స్ ఉంది. సో ఇక్కడ అమౌంట్ ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉండేది అకౌంట్ లో, ఓకే. అండ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ రేట్ ఉంది, సారీ నల్ ఉంది, అండ్ నేమ్ వచ్చేసి కామన్. సో బట్ ఎందుకు ఇక్కడ ఈ ఫీల్డ్ ఇంపార్టెంట్, మీరు కంపల్సరీ తీసుకోవాలి. కానీ ఇక్కడ కొన్ని కేసెస్ లో సెకండ్ రిజల్ట్ సెట్ లో మీకు ఆ కాలం అవసరం లేదు. కానీ ఎందుకంటే ఈ కాలం తీసేసినాం ఒక మనకి ఇక్కడ దీంతో ఈ నల్ రేట్ అనేది దీనికి అకౌంట్స్ టేబుల్లో రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జస్ట్ అకౌంట్ సేవింగ్స్ అది ఉంటుంది, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో కానీ అట్లాంటప్పుడు మనం నల్ తీసుకుంటాం, ఎందుకంటే కాలం మ్యాచ్ అవ్వాలి, అర్థమైందా. సో మనం అందుకే నల్ ఇన్సర్ట్ చేసినాం ప్రతి రోలు. సో అట్లాంటప్పుడు మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఏదైనా సమ్. ఇక్కడ రేట్ ఆఫ్ ఈ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. సో లోన్ తీసుకున్నాడంటే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది మ్యాండేటరీ థింగ్ కదా. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాలం మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నారు ఫస్ట్ క్వరీలో. ఒకవేళ సెకండ్ క్వరీలో అది ఆ కాలంకి ఏది సింక్ అవ్వలేదు అంటే అది దానికి మ్యాచింగ్ గా ఏది లేదు, కానీ ఇది మనం ఇగ్నోర్ చేయలేం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపల్సరీ చూడాలనుకుంటాం. సో అట్లాంటి సిచ్యువేషన్ లో మనం నల్ అప్లై చేయొచ్చు, నల్ యూజ్ చేసి ఆ కాలం, ఎందుకంటే ఆర్డర్ మ్యాచ్ అవ్వడానికి. మనం స్పెసిఫిక్ గా పైన 4 కాలమ్స్ ఉండి కింద 3 కాలమ్స్ సెలెక్ట్ క్వైరీలో అట్లా రూల్ లేదు, అట్లా యూనియన్ వర్క్ అవ్వదు కాబట్టి. సో మీరు అట్లాంటప్పుడు ఒక జస్ట్ మ్యాచ్ కావడానికి జస్ట్ నల్ యూజ్ చేసి ఆ కాలంని మనం కింద నెక్స్ట్ క్వైరీలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేసినారంటే మనం డిఫరెంట్ కాలమ్స్ కంప్లీట్ గా లోన్ ఐడి, ఇక్కడేమో అకౌంట్ ఐడి, ఇక్కడేమో లోన్ టైప్, ఇక్కడేమో అకౌంట్ టైప్, ఇక్కడేమో లోన్ అమౌంట్, ఇక్కడేమో బ్యాలెన్స్, ఇక్కడేమో ఇంట్రెస్ట్ రేట్, ఇక్కడేమో సంథింగ్ రేట్, ఇట్స్ నల్, అండ్ నేమ్ సి నేమ్ ఇస్ ద కామన్ థింగ్, నాట్ ఎ ప్రాబ్లం, ఓకే. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైతుందంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే
ఒక సారీ ఒక స్పెసిఫిక్ ఒక కస్టమర్ ఐడి 2 యాక్చువల్లీ ఇది మనం డైనమిక్‌గా ఇస్తాము. సో, ప్రస్తుతం నేను ఆహ్, డైరెక్ట్ వాల్యూ ఇచ్చిన స్పెసిఫిక్‌గా. ఓకే. సో, కస్టమర్ 2 అనే ఇన్ఫర్మేషన్ చూస్తే అతనికి ఏమేమి ఉన్నాయి చూడండి. అతని కార్ లోన్ ఉంది. ఓకే. చూస్తేనే ఇన్ఫర్మేషన్ అర్థమైతది. ఈవెన్ సేవింగ్స్ అకౌంట్ అయినా ఓకే. సేవింగ్స్ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ ఐడీస్ మామూలు కామన్. సో, ఏ దానికైనా ఒక లోన్‌కి ఒక లోన్ నంబర్ ఉంటది. అది లోన్ నంబర్ అనేది అకౌంట్ ఐడీ అంటాం. మన సేవింగ్స్‌కి సేవింగ్స్ ఉంటది. దానికి అకౌంట్ నంబర్ ఉంటది. ఈవెన్ క్రెడిట్ కార్డ్ డిఫరెంట్ అకౌంట్ నంబర్ ఉంటది. సో, ఇవి ఐడీస్ కింద పోతాయి. ఓకే. సో, టైప్ చూస్తేనే మనకు అర్థమైతుంది. ఓకే. సేవింగ్స్ అంటే ఇది మామూలుగా క డెబిట్ కార్డ్ లైక్ అకౌంట్ అని. కార్ లోన్ అంటే ఓకే. కార్ లోన్ తీసుకున్నాడు. క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్. సో, మనం ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇలాంటి ఇవన్నీ యూజ్ చేస్తాం. సో, కన్సాలిడేటెడ్ రిపోర్ట్. ఒక ఫైనాన్షియల్‌గా అతనికి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఇవి ఉన్నప్పుడు సో, విల్ కంబైన్ దిస్. సీ ఆల్ ఈవెన్ డిఫరెంట్ కాలమ్న్స్. వి కెన్ డూ దిస్ వే. సో, ఇది రియల్‌గా ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అవసరం పడతది. చూద్దాం ఆ పాయింట్స్ కొన్ని పాయింట్స్ మీరు చూస్తే చూడండి ఇక్కడ మీరేం కాంప్లెక్సిటీ ఏం లేదు. సింపుల్ టేబుల్స్, సింపుల్ జాయిన్స్. ఓకే. ఓకే. జస్ట్ కస్టమర్ టేబుల్‌ని ఒకసారి మీరేం చేస్తారు లోన్స్ టేబుల్‌తో జాయిన్ చేసినారు. కస్టమర్స్ టేబుల్‌లో కస్టమర్ ఐడీ కామన్. లోన్స్ టేబుల్‌లో కస్టమర్ ఐడీ. సిమిలర్ వే నెక్స్ట్ టైమ్ అకౌంట్స్ టేబుల్‌లో. అకౌంట్స్ టేబుల్ కస్టమర్ సేమ్. అకౌంట్స్ టేబుల్‌లో కస్టమర్ ఐడీ ఉంటది. కస్టమర్ టేబుల్‌లో బేస్డ్ ఆన్ కస్టమర్. ఒకసారి అకౌంట్స్ టేబుల్‌తో జాయిన్ చేసినారు కస్టమర్ టేబుల్. ఇంకొకసారి కస్టమర్ టేబుల్‌ని లోన్స్ టేబుల్‌తో జాయిన్ చేసినారు. 2 మధ్యలో యూనియన్ ఇచ్చినారు. ఇక్కడ ఏం కష్టమైన స్టేట్‌మెంట్ లేదు. వెరీ సింపుల్ జాయిన్. ఓకే. సో, అది మనం కాలమ్స్ చూసినాము. సో, మనం ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఇలాంటి రిక్వైర్మెంట్ అవసరం పడుతుందని ఒకసారి చూస్తే మీకు మోర్ ఎఫెక్టివ్‌గా ఉంటదది. సో, మనం చూసాం ఫైనాన్షియల్ ఓవర్‌వ్యూ. సో, ఒక పర్సన్ ఒక కస్టమర్ యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చూడాలంటే అతని కమిట్మెంట్స్ ఏంటి? అతను ఫైనాన్షియల్ హెల్త్ అంటే అట్లా క్రెడిట్‌లో ఉన్నాడా? స్ట్రాంగ్‌గా ఉన్నాడా? డెబిట్ బ్యాలెన్సా? మనం చెక్ చేయొచ్చు. లోన్ బ్యాలెన్సెస్ అవన్నీ చూసి మనం కనుక్కోవచ్చు. అతని సేవింగ్స్ అకౌంట్‌లో ఎంతుంది? అతను డిపాజిట్స్ ఎలా చేస్తారు? ఐ మీన్ అతను లోన్స్ ఎన్నున్నాయి? సో, అతని క్రెడిట్ కార్డ్ బిల్ ఎట్లా జనరేట్ అయితుంది? సో, ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అలాంటివి చెక్ చేసుకోవడానికి ఇలాంటి ఇమెయిల్ యూజ్ చేసి మనము కంబైన్ చేస్తామనమాట. అన్ని ఇన్ఫర్మేషన్. అండ్ కస్టమర్ సర్వీస్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. Customer service representatives can use this report when interacting with the customers to provide a personalized experience by seeing all of customers' loans and accounts in a single report. The representative can offer more targeted assistance and advice. సో, ఏందంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి మాక్సిమం మీకు ఎన్నో సార్లు కాల్స్ వస్తూ ఉంటాయి. రిలేషన్‌షిప్ మేనేజర్స్ బ్యాంక్ నుంచి వర్క్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళు మీకు కాల్ చేసి మీకేదైనా ఆఫర్స్ చెప్పాలంటే వాళ్ళకి అట్‌లీస్ట్ మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? మీకు హోమ్ లోన్స్ ఉన్నాయా? కార్ లోన్స్ ఉన్నాయా? మీకు ఈ కన్సాలిడేటెడ్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని మీకెలాంటి థింగ్స్ యూజ్ చేయాలి. ఒకవేళ కార్ లోన్ లేదు. వాళ్ళు కార్ లోన్ ఆఫర్ చేస్తారు. ఐ మీన్ ఏదైనా ఆఫర్ చేయడానికి బ్యాంక్ లోన్ ఏ లోన్స్ లేవు. సో, మీరు ఏదైనా ఇంకా పర్సనల్ లోన్ ఎక్స్‌ట్రా ఇవ్వాలనుకున్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఆఫర్ వాళ్ళు ఏదైనా అలాంటి ప్లాన్స్ చెప్పాలనుకున్నా, మీ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇలా చూస్తే వాళ్ళకి ఈజీగా వాళ్ళు మీతో కమిట్ అవుతారు. మీకు అడ్వైస్ చేస్తారు. మీకేం చెప్పాలనేది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ రిస్క్ అసెస్మెంట్ ఫర్ ఎ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హ్యావింగ్ ఎ కాంప్రిహెన్సివ్ views of financial status can help the access the risk associated with extending new credit card or new credit or loans to the customer. For example, if a customer has a high loan amounts and low balances across amounts, the bank may reconsider additional credit. So క్రెడిట్ ఏదైనా మీకున్న క్రెడిట్ లిమిట్ గాని, ఏదైనా క్రెడిట్ కార్డ్ కూడా లిమిట్ అప్‌గ్రేడేషన్ పెంచుతా ఉంటారు. మీకున్న సిట్యుయేషన్స్ సో, ఇట్లా మీ ఎంత డబ్బులు పోతున్నాయి. ఐ మీన్ హోప్ ఇట్స్ క్లియర్ లైక్ ఆహ్, ఫైనాన్షియల్ స్టేటస్ కెన్ హెల్ప్స్ ద యాక్సెస్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ ఎక్స్టెండింగ్ న్యూ క్రెడిట్. సో, మీకున్న ఎగ్జిస్టింగ్ అమౌంట్స్, ఎగ్జిస్టింగ్ లోన్స్‌ని బట్టి మీకు ఎక్స్‌ట్రా వాళ్ళు ఏదైనా ఇవ్వడానికి ప్రొవైడ్ చేయడానికి ఆలోచించడానికి వాళ్ళు ఈ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ చూస్తే వాళ్ళకి అర్థమవుతది. దాన్ని బట్టి మీకెంత లిమిట్ పెంచాలి. సో, మీకు ఇంకా ఎలాంటి థింగ్స్ యాడ్ చేయొచ్చు అనేది అలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి అవసరం పడతదనమాట. Portfolio analysis for financial managers and analysts, the report can be useful
for accessing the financial profiles of different customers. Like, I hope it's clear, like simply this compliance and auditing. This report can be useful for compliance and auditing purpose. Ensure that the customer accounts and loans are being managed according to the regulations. సో అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఇలాంటి కైండ్ ఆఫ్ ఆడిటింగ్ లో కూడా యూజ్ చేస్తారు మార్కెటింగ్ అండ్ ఆఫర్స్. సో అగైన్ సేమ్ థింగ్ as we discussed, the comparison can be helpful for marketing purposes, such as identify customers who might benefit from certain products or services based on the current loans and accounts. There's some extra marketing also, some kind of things honestly. When we some kind of these kind of reports, how exactly bank people అనేది సో ఇలాంటి సిచ్యువేషన్ లో సాలిడేట్ ఆ లోన్స్ టేబుల్ కానీ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటప్పుడు మనము కంబైన్ చేయడానికి సో డిఫరెంట్ టేబుల్స్ తో మనం డేటా గ్యాదర్ చేసి ఫైనల్ గా మనం ఏం చేస్తాము కన్సాలిడేటెడ్ రిపోర్ట్. మనకి ఇది ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ గా యూజర్ ఇన్ఫర్మేషన్, బట్ వీఆర్ కంబైనింగ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ సింగిల్ రిపోర్ట్. సింగిల్ రిపోర్ట్. సో ఇలాంటి కేసెస్ లో మనకి యూనియన్ అండ్ యూనియన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. Yeah, I think I hope it's clear, right? It's a simple straight query, so there is no. But imagine in real time, we cannot pass like to customer ID. I'm passing like it will come, maybe it will come. That's one. But I just select statement I written here to explain union and non-union in simple way. But in real time, ఇది మామూలు సింపుల్ గా like let's create procedure. Okay, procedure name, customer report, customer financial report. Just give me financial report. ఓకే, దీనికి ఒక పారామీటర్ ఇద్దాము. సో పారామీటర్ వచ్చేసి కస్టమర్ రేట్, declared parameter as customer ID, whatever. See, this is the one we are passing, right? Customer ID, and it is a type integer. So as okay, this is the syntax of stroke process. We have to practice the syntax and now begin and ఇట్లా మనం రియల్ టైమ్ లో ఉంటుంది. మనం ఏ కస్టమర్ ఐడి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఓకే ఎగ్జిక్యూట్ చేయండి ఇది. సో బేస్డ్ ఆన్ దిస్ మనం ఏ కస్టమర్ ఐడి కావాలనుకుంటే ఆ కస్టమర్ ఐడిని మనం పాస్ చేసినాం పారామీటర్ కాదు. సో మీకు వన్ టైం మనం చూసాం ఆల్రెడీ. సో 2 వచ్చింది. సో కస్టమర్ ఐడి మీకు 1 కావాలి. సో ఎగ్జిక్యూట్ 1 ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, సో మీకు అగైన్ చెప్పాను నల్ అనేది, ఎందుకంటే ఈ కాలం ఇది ఇంపార్టెంట్ ఇక్కడ రిపోర్ట్ లో. సో ఇది ఒకవేళ దాన్ని మ్యాచ్ చేయడానికి ఇక్కడ సిమిలర్ గా మనకి ఏం లేదు సేవింగ్స్ టేబుల్లో. సో అట్లాంటప్పుడు మీరు నల్ స్పెసిఫై చేయొచ్చు, ఎందుకంటే మనం యూనియన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ కాలమ్స్ మనకి రావాలి కాబట్టి. ఒకవేళ సెకండ్ రిజల్ట్స్ ఎట్లా అట్లా లేని సిచ్యువేషన్ లో మనము నల్ అట్లా మనం పాస్ చేయొచ్చు, లేదు ఎంటీ అయినా పాస్ చేయొచ్చు, వర్క్ స్పెసిఫిక్ వాల్యూ ఇచ్చి అయినా పాస్ చేయొచ్చు, డిఫాల్ట్ వాల్యూ. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనం ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ 1 కావాలంటే 2 కావాలంటే 2, 3 కావాలంటే 3, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. సో మనం ఇలా కస్టమర్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడానికి యూనియన్ అండ్ యూనియన్ ఆల్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్. That's it for today's video. See you in the next video, guys. Yeah.